ఫెయిల్యూర్ అవ్వడం కాదు గురుగారు. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఓకే అజ్ఞానులే పెద్ద గురువులుగా చలామణి అవుతున్న కాలం ఇది. అంటే ఏం తెలవకుండా ఏం రాని వాళ్ళు కూడా మేము బాబాలం గురువులం ఆస్ట్రాలజర్స్ అని చలామణి అవుతున్న కాలం ఇది. అది సమస్య. జనాలకు ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి తెలియట్లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఎస్ ఈ న్యాయాలు ఉంటాయి. అంటే ఆ తత్వము ఆ తాబేలుకు ఉండే తత్వం అదే ఈ గురువు శిష్యుడి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ తత్వం తెలుసుకున్న ఒక గురువును పట్టుకున్నాడో ఆయన 3 రకాలుగా కాపాడుతాడు. ఆయన థాట్స్ ద్వారా కాపాడుతాడు. అది కూర్మ కిషోరము. అలాగే మర్కటి కిషోరం. ఒక్కొక్కసారి నువ్వే పట్టుకోవాల్సి వస్తుంది గురువుని. అవును అంతేగా. బాగా పీక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకెవరిని పట్టుకోకర్లా, ఆయనే మనల్ని పట్టుకుంటాడు. ఆ పిల్లి నోట్లో గడిచిపోయినట్టు పిల్లల్ని ఆయనే మనల్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అది లెవెల్స్ అనమాట. అది అక్కడ వచ్చింది తాబేలు. ఇప్పుడు సాయిబాబా గుళ్ళో ఎవరు వెళ్ళినా తాబేలు చూస్తే ఈ మాట గుర్తు రావాలి.